विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। कल्मषमोचनि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। कैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। श्रीमात्रे नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఎంతో విశేషమైనటువంటి ఎన్నో క్షేత్రాల్లో విశేషమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఇంద్రకీలాద్రి క్షేత్రంలో అమ్మలగన్నమైనటువంటి కనకదుర్గమ్మ కొలువైనటువంటి క్షేత్రంలో ప్రతి సంవత్సరంలాగే దుర్గా శారదా శరన్నవరాత్రోత్సవంలో భాగంగా మొదటి రోజు అమ్మవారు గర్భాలయంలో బాలా త్రిపుర సుందరి అలంకారంలో అనుగ్రహించారు భక్తుల్ని. రెండో రోజు తల్లి గాయత్రిగా ఉన్నది. గాయత్రి, గాయ అంటే పలుకుమూని, త్రకారం రక్షణ శక్తికి సంకేతం. గాయంతం త్రాయతే యస్మాత్ తస్మాత్ గాయత్రి. ఎవరైతే తనని అనునిత్యం స్మరణ చేస్తుంటారో వారిని రక్షించే శక్తి గాయత్రి. గాయత్రీదేవి కనకదుర్గే గాయత్రిగా ఉన్నప్పటికీ 5 ముఖాలతో కనబడుతుంది. పసుపు వర్ణము, ఎరుపు వర్ణము, ఆకుపచ్చ రంగు, అదేవిధంగా నీలవర్ణము, తెలుపు వర్ణము, ఇలా 5 ముఖాలు పంచభూతాత్మక స్వరూపంగా ఆ జగన్మాత గాయత్రి అలంకారంలో దర్శనమిస్తూ 10 చేతులతో శంఖము, చక్రము, ధనుస్సు, పుస్తకము, అలాగే అభయ వరదహస్తాలతో తల్లి వేదమాతగా అనుగ్రహిస్తున్నది. వేదానికి మూల స్వరూపమే గాయత్రి. వేదం మొత్తం ఒక సారం తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెడితే అది ఓంకారం పరమస్వరూపం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వేద సంబంధమైన అభ్యాసం చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట ఉపదేశం చేసేటువంటిది ఉపనయనంలో గాయత్రీ మంత్రం. అటువంటి పురుష స్త్రీ యొక్క సమేకము వేదమాత స్వరూపమైనటువంటి గాయత్రీదేవి అలంకారంతో భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని అలాగే వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఆ తల్లి పాదాల కింద కమల రూపం ఉంటుంది. అదేవిధంగా ఆ తల్లి పంచముఖంగా ఉంటుంది. అంటే ఈశ్వర సంబంధం కూడా ఉంది. ఎందుకంటే అమ్మవారు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా పరమేశ్వరుడు యొక్క సంబంధం కూడా ఉంటుంది. ఈశ్వరుడు కూడా పంచముఖుడిగా చెప్తుంది. సద్యోదాత వామదేవ అఘోర తత్పురుష ఈశానముఖ అని. ఇక్కడ వేదమాతగా గాయత్రి పంచముఖాలతో ఉంటుంది. ఇక మిగతా అలంకారాలు ఎక్కడా కూడా తల్లికి 5 ముఖాలు ఉండవు. గాయత్రి దేవి మాత్రం 5 ముఖాలు ఉంటాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి రూపం భూమి, అగ్ని, ఆకాశం, నీరు, జలము, ఈ 5 తత్వాలు నేనే అని తెలియచేయడం కోసము 10 ఇంద్రియాలకు ఆ సంకేతంగా 10 హస్తములతో అన్నీ ధరించి వేదమాతగా కూడినటువంటి దుర్గమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం గాయత్రీ మాతగా విరాజిల్లుతున్నది. అటువంటి గాయత్రీ స్వరూపాన్ని దర్శనం చేసిన
ఈ దుర్గా శారదా శరన్నవరాత్రుల్లో అమ్మవారి యొక్క కుంకుమార్చన కానీ చండీ హోమము కానీ దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. వాటిలో పాల్గొన్న అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుతాం. ఎందుకంటే అమ్మవారికి విశేషమైనటువంటి రోజులు శారదా శరన్నవరాత్రులు. ఈ సమయంలో అమ్మకి ఎందుకు కుంకుమార్చన చండీ హోమం చేసుకోవాలంటే కేవలం మన క్షేమం కొరకు మాత్రమే. అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది భక్తులు లోకమంతగా లోక కళ్యాణంలో ఉండాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః. प्रसाक्षिणे गायत्री व्याहृति संज्ञा वृंदनि सेविता ममई मानित्य यमुना मददालिनी द्रवदिगांगे जाम्बे कुसुमप्रिया गुरुगुंडालया कोणमार्गदत्तर सेविता कांति स्वस्ति
कालिकान्तर्नन्दिने बुद्धनाथिने कालिनेहंसिने मातामया जलवासिने कालकण्ठे कान्तिपते क्षोभिने सूक्ष्मरूपिणे सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाते सुस्थिरी प्रहरणावतने समृद्धाकरेश्वरी प्रलय साक्षिणी मातृका भगवरूपिणी मूर्तिर्महासाम्राज्यशालिनी महाविद्या श्री विद्या षोडशाक्षरे विद्यातकोणा कामकोणिका प्रभा दाक्षायिनी दैत्यहन्त्री दक्षयज्ञनाथिनी गुरुमूर्तिर्गुणनिधि गोमाता भोजन्मभूमिकालात्मिकावाणी सत्यदक्षिण सेविता कोटि ब्रह्मांड जननी दिव्य विग्रह त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्ति त्रयसेश्वरी शैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता ज्ञानगम्या परिश्चेत्या ज्ञानदा ज्ञानविग्रहा मुद्रार्चिता लीला गुप्त ब्रह्मांड मंडला योगिनी योगदा योग्या योगानंदा युगंधरा शक्ति ज्ञान शक्ति क्रिया सुप्रतिष्ठा द्रौपदी। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गायत्री शुभ फलदात्री गायत्री शुभ फलदात्री सावित्री वेद वरदात्री गायत्री शुभ फलदात्री। वेद मंत्र जननी सकल यंत्र तंत्र सुजनी वेद मंत्र जननी सकल यंत्र तंत्र सुजनी हंसवाहनी योगधारिणी ब्रह्म तेजो विवर्धनी गायत्री शुभ फलदात्री गायत्री शुभ फलदात्री।
महामन्त्रफलप्रसादिनी सकलशास्त्रवरप्रदायिनी महामन्त्रफलप्रसादिनी गायत्री शुभ फलदात्री गायत्री शुभ फलदात्री सावित्री वेद वरदात्री गायत्री शुभ फलदात्री अंतर्मुखसमाराध्य बहिर्मुखसुदुर्लभा रामयानकालम्बा स्वात्मा रामसुधाकृतिः यज्ञप्रिया यज्ञशक्ति यजमानस्वरूपिणी
सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणमण्डित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजिता सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय माम् आदिलक्ष्मी सदा पालय माम् नासिनी कामिनी वैदिकरूपिणी वेदमये ऐकलिकल्मषनाशिनी कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणी मन्त्रनिवासिनी मन्त्रनुते मंगलदायिनी अंबुजवासिनी देवगणाश्रिता पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय माम् धान्यलक्ष्मी सदा पालय माम् वरवर्णिनी वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणी मन्त्रमये जय वरवर्णिनी वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणी मन्त्रमये सुरगणपूजिता शीघ्रफलप्रद ज्ञानविकासिनी शास्त्रनुते भवभयः